సో హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అటువైపు తెలంగాణ కానీ లేదంటే ఇటువైపు ఏపీ కానీ అంతేకాకుండా సెంట్రల్లో పడిన ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో నేను చాలాసార్లు చెప్పాను ఇవి ప్రొఫెసర్స్తో తయారు చేయబడిన క్వశ్చన్స్ అని. సో ఎవరైనా ఇంపార్టెంట్ అనుకుంటేనే తీసుకోండి, లేదంటే అవసరం లేదు. సో నేనైతే క్లియర్ అండ్ కట్గా చెప్తున్నాను, ఈ ప్రొఫెసర్ నుండి వచ్చిన క్వశ్చన్లే, ఓకేనా. సో అక్కడి నుండి తయారు చేయబడిన క్వశ్చన్లే. సో వీలైనంత వరకు వీటిని తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది అనేది వీడియో మధ్యలో చెప్తాను. సో అంతవరకు వాచ్ చేయండి. ఫస్ట్ అసలు యాక్చువల్గా మీరు క్వశ్చన్ నేను చదివేటప్పుడు వినడానికి అండ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా యూస్ఫుల్. మీరు ఒక బుక్ దగ్గర కూర్చొని అలా చదివే బదులు ఇంకెవరి దగ్గరైనా నేర్చుకోగలిగితే చాలా బేగా అర్థమవుద్ది, ఎక్కుతుంది కూడా. సో అందుకనే నేను మీకు క్లియర్ అండ్ కట్గా పదం చెప్తూ ఆన్సర్స్ కూడా చెప్తున్నాను. సో వీలైనంత వరకు అలా చేసుకోండి. అంతేకాకుండా నేను చెప్పిన తర్వాత కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మీరు రివీల్ చేసుకుంటే మీకు చాలా బాగా గుర్తుంటాయి. సో ఫస్ట్ మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, జాతీయ తయారీ విధానాన్ని ప్రకటించింది ఎప్పుడు? ఓకేనా. సో 2011 అక్టోబర్ 25న. నెక్స్ట్, జాతీయ పెట్టుబడి ఉత్పత్తి జోన్ల యొక్క కనీస విస్తీర్ణం ఎన్ని హెక్టార్లు అంటే 5000 హెక్టార్లు అండి. నెక్స్ట్, న్యూక్లియర్ ప్లాంట్ అనే భావనను ప్రవేశపెట్టింది ఎప్పుడు? 1980 పారిశ్రామిక తీర్మానంలో, ఓకేనా. నెక్స్ట్, ఫోర్త్ వన్ చూడండి, బ్యాంకుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి ఎంత? 74% అండి. అండ్ ఆదాయ అసమానతలు తెలిపే రేఖ ఏది? లోరెంజ్ వక్రరేఖ. చాలా ఇంపార్టెంట్ ఇలాంటి క్వశ్చన్లు ఇవి. ఇప్పుడు వచ్చిన కానిస్టేబుల్ కానీ ఎస్ఐ జాబ్స్కి చాలా యూస్ఫుల్ ఈ క్వశ్చన్స్. కుటీర జ్యోతి పథకం దేనికి సంబంధించినది? సౌకర్యాలు కల్పించుటకు, ఓకేనా. నెక్స్ట్, ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫండ్ను ఎప్పుడు ప్రారంభించారు? 1996. సో ఎక్కువ ఇయర్స్ మీద అడుగుతాడండి క్వశ్చన్లో, ఎందుకంటే చాలామంది దీనిపై ఎక్కువగా ఐడెంటిటీ ఉండదు కాబట్టి. సో వీటిపైనే వాడు టఫ్గా ఇవ్వాలనుకునేటప్పుడు వీటిపైన ఎక్కువగా క్వశ్చన్లు అనేవి అడగడం జరుగుతుంది. సామాజిక అభివృద్ధి పథకం ఎప్పుడు ప్రారంభించారు? 1952. నెక్స్ట్, పేదరిక విషవలయాల భావనను ప్రవేశపెట్టింది ఎవరు? రగ్నార్ నర్క్స్. నెక్స్ట్, వ్యవసాయ ధరల కమిషన్ను ఎప్పుడు ప్రారంభించారు? 1965. భారతదేశంలో సగటు ఎరువుల వినియోగం 116 కేజీ హెక్టార్లు అనమాట. హెక్టార్కి 116 కేజీలు వాడుతున్నారని లెక్క అనమాట. నెక్స్ట్, కాంపిటీషన్ కమిషన్ ప్రారంభించింది ఎప్పుడు? 2009. 2009లో కాంపిటీషన్ కమిషన్ను ప్రారంభించారు. నెక్స్ట్, మహారత్నాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2009. కాంపిటీషన్ కమిషన్ ప్రారంభించింది, మహారత్నాన్ని ప్రారంభించింది సేమ్ ఇయర్ అనమాట, 2009లోనే. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? కాన్పూర్. జాతీయ ఎక్సైజ్ డ్యూటీ దినం ఎప్పుడు జరుపుకుంటారు? ఫిబ్రవరి 24 అనమాట, ఓకేనా. నెక్స్ట్, ఉద్యమి అనే హెల్ప్ లైన్ దేనికి సంబంధించినది అనమాట? ఏది ఉద్యమి? సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సహాయం కోసం యొక్క ఉద్యమి అనే హెల్ప్ లైన్ ప్రారంభించారు. నందన్ నిలేకని నివేదిక వేటి కోసం నగదు బదిలీ పథకం అమలు చేయాలని తేల్పింది, ఓకేనా. ఎస్పీజీ ఎరువులు మరియు కిరోసిన్. ఎస్పీజీ ఎరువులు కిరోసిన్ కోసం సదన నిలేకని నివేదిక వీటి గురించి చెప్పడం జరిగింది. వాణిజ్య బ్యాంకుల జాతీయం చేసిన సంవత్సరం ఇది, ఓకేనా. వాణిజ్య బ్యాంకుల జాతీయం చేసిన సంవత్సరం వచ్చేసి 1969 జూలైలో, ఓకేనా. నెక్స్ట్, భారతదేశ ఎగుమతుల్లో చిన్న తరహా పరిశ్రమల రంగం వాటా ఎంత శాతం ఉంది? 40% ఇదే ఉందండి, ఓకేనా. ఏది? ఎగుమతుల్లో చిన్న తరహా పరిశ్రమల రంగం వాటా వచ్చేసి 40%. శివరామన్ కమిటీ సిఫార్సు ఏర్పాటు చేసింది ఏంటి? నాబార్డు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్, ప్రణాళిక సంఘానికి 2 సార్లు ఉపాధ్యక్షుడిగా పనిచేసింది ఎవరు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ఓకేనా. అహ్లూవాలియా. నెక్స్ట్, జిల్లా పారిశ్రామిక కేంద్రాల స్థాపన ఎప్పుడు జరిగింది? 1978. చూడండి, అసంఘటిత రంగంలో పనివారికి పెన్షన్ కల్పించే పథకం ఏది? స్వావలంబన్. అంతర్జాతీయ వ్యాపార కాపలాదారులు అని పిలువబడే సంస్థ ఏది? WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్, బ్రిక్ అనే పదాన్ని మొదట వాడింది ఎవరు? గోల్డ్మాన్ సచ్ అనే సంస్థ ఈ బ్రిక్ అనే పదాన్ని వాడింది. బ్రిటన్ వుడ్ కవలలు అని వేటిని పిలుస్తారు? IMF, IBRD. ప్రీవియస్గా మనం వచ్చిన నేను ప్రీవియస్గా ఇంకో 2 వీడియోలు చేశాను, అందులో సెకండ్ వీడియోలో కూడా ఇది సేమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్గా రావడం జరిగింది. సో అది వేరే వాళ్ళు తయారు చేసింది, ఇది వేరే వాళ్ళు తయారు చేసింది అనమాట. సో మీరు అది కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో నెక్స్ట్, కిసాన్ క్రెడిట్ కార్డులు ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? 1998-99 మధ్యలో ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డులు ప్రవేశపెట్టడం జరిగింది. RBI 1947 నుండి ప్రచురించే పక్షపత్రిక ఏది? న్యూస్ లెటర్. RBI అనేది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1947 నుండి
ఒక ప్రచురించే ఒక పత్రికను ప్రచురిస్తుంది. దాని పేరు ఏంటంటే న్యూస్ లెటర్ అని పిలుస్తారనమాట దాన్ని. నెక్స్ట్ అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయ పరిశోధనలపై చేసే పెట్టుబడులపై ఇచ్చే సబ్సిడీలను గ్రీన్ బాక్స్ సబ్సిడీలు అంటారండి. గ్రీన్ బాక్స్ సబ్సిడీలు. నెక్స్ట్ కేంద్ర బ్యాంకు వద్ద వాణిజ్య బ్యాంకులు ఉంచే నగదు. ఓకేనా, కేంద్ర బ్యాంకు వద్ద వాణిజ్య బ్యాంకులు ఉంచే నగదు నిష్పత్తి ఏది? నగదు నిల్వల నిష్పత్తి కింద నిల్వ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ IRDA 1999లో సిఫార్సుల ద్వారా ఏర్పాటు చేసిన కమిటీ ఏది? మల్హోత్రా కమిటీ. నెక్స్ట్ పత్ర బంగారాలు SDR జారీ చేసింది IMF. ఓకేనా. నెక్స్ట్ సూపర్ 301 అంటే ఏమిటి? అమెరికా వ్యాపార చట్టం. ఇది ఒకటి. సూపర్ 301 అనేది అమెరికా వ్యాపార చట్టం అనమాట. అత్యధిక విదేశీ సహాయం పొందిన ప్రణాళిక ఏది? 3వ ప్రణాళిక. విదేశీ సహాయం ఎక్కువగా పొందింది ఈ ప్రణాళికలో. నెక్స్ట్ 8వ ప్రణాళిక ప్రాధాన్యత ఏది? మానవ వనరుల అభివృద్ధి అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ 2000లో ప్రారంభించడం జరిగింది. విదేశీ ద్రవ్య వ్యవహారాలపై విధించే పన్ను ఏది? టోబిన్ పన్ను. ఓకేనా. విదేశీ వ్యవహారాలపై విధించే పన్నును టోబిన్ పన్ను అంటారు. నెక్స్ట్ బ్యాంకులపై సామాజిక నియంత్రణ ప్రవేశపెట్టిన సంవత్సరం 1967. రైల్వే భద్రతపై ఏర్పాటు చేసిన కమిటీ ఏది? అనిల్ కగోత్కర్ కమిటీ అనమాట. నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ పథకం ఓకేనా ప్రారంభించింది ఎప్పుడు? 2012 నుండి 2013 మధ్యలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ 2011 మానవ అభివృద్ధి నివేదికలో భారత స్థానం ఎంత? 134వ స్థానం అండి. సో నెక్స్ట్ 2010-2011లో సజ్జల ఎగుమతులు మొత్తం ఎంత? 3,15,868 కోట్లు అనమాట. ఏది? సజ్జల ఎగుమతి మొత్తం. ఎప్పుడు? 2010 నుండి 2011 లోపు అనమాట. నెక్స్ట్ 13వ ఆర్థిక సంఘం ప్రకారం నికర కేంద్ర పన్నుల రాష్ట్రాల వాటా ఎంత? 34% అండి. ఓకేనా. 13వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా వచ్చేసి 34%. నెక్స్ట్ భారతదేశంలో పేదరికం లెక్కించే పద్ధతి ఏది? హెడ్ కౌంట్ రేషియో. నెక్స్ట్ మైక్రో ఫైనాన్స్ సంస్థల అంశాలపై RBI నియమించిన కమిటీ ఏది? మైక్రో ఫైనాన్స్ సంస్థల అంశాలపై RBI నియమించిన కమిటీ ఏంటంటే మలేగాం కమిటీ అండి. నెక్స్ట్ జాతీయ జీవనోపాధి మిషన్ ప్రారంభించింది ఎప్పుడు? 2011 జూన్ 3న. నెక్స్ట్ ఉమ్మడి ట్యాక్స్ కోడ్. ఓకేనా. ఉమ్మడి ట్యాక్స్ కోడ్ సాధ్యాలపై 2012 ఏప్రిల్ 9న ఏర్పాటైన కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఓకేనా. MK గుప్తా. నెక్స్ట్ 13వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు చేయబడు కాలం ఏది? అంటే ఏ కాలంలో అమలు చేశారు 13వ ఆర్థిక సంఘం సిఫార్సులను? ఆన్సర్ వచ్చేసి 2010-2015 మధ్యలో. నెక్స్ట్ కనీస అవసరాల కార్యక్రమం ప్రారంభం ఎప్పుడయ్యింది? 5వ ప్రణాళికలో. షార్వానీ కమిటీ సిఫార్సులతో ఏర్పాటు చేయబడింది ఏంటి? సెబీ అనమాట. 1988లో ఈ షార్వానీ కమిటీ సిఫార్సులతో ఈ సెబీ అనేది ఏర్పాటు చేశారనమాట. నెక్స్ట్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏప్రిల్ 12, 2005లో ప్రారంభమైంది. నెక్స్ట్ 2005 నూతన ఉక్కు విధానం ఉన్న ఉత్పత్తి 100 మిలియన్ల టన్నులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఏది? 2019-2020 మధ్యలో. నెక్స్ట్ గ్రామీణ అవస్థాపన అభివృద్ధి విధిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1995-96 మధ్యలో. సమగ్ర పంటల బీమా పథకం ఎప్పుడు ప్రారంభమైంది? 1985 ఏప్రిల్. MGNREGSలో అనుబంధ కార్యకలాపాల విస్తరణపై నివేదిక సమర్పించినది మిహిర్ షా కమిటీ. నెక్స్ట్ ప్రణాళికా సంఘం పేదరికం అంచనాలకు ఏ కమిటీ సిఫార్సులు ఆధారం? టెండూల్కర్ కమిటీ. కోసలోటు నుండి వడ్డీ చెల్లింపులు తీసివేస్తే వచ్చేది ప్రాథమిక లోటు. 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఏది? వేగవంతమైన స్థిర సమ్మిళిత వృద్ధి. ధైర్యంతో కూడిన ప్రణాళిక బోల్డ్ ప్లాన్ అంటారు దాన్ని. ఏది? 2వ ప్రణాళిక. జనాభా విజృంభణ దశగా పిలిచేది 2వ దశ. 1921 నుండి దీన్ని జనాభా విజృంభణ దశగా పిలుస్తారు. మహల్ధన్ జనాభా సిద్ధాంతం తెలిపేది? జనాభా పెరుగుదల అభివృద్ధి రేటు మధ్య సంబంధాన్ని ఈ మహల్ధన్ జనాభా సిద్ధాంతం తెలుపుతుంది. స్వర్ణ జయంతి సహారీ రోజ్గార్ యోజన ఎప్పుడు ప్రారంభమైంది? 1997లో.
ఏషియన్ డ్రామా గ్రంథకర్త ఎవరు? గున్నార్ మిర్ధాల్. భారీ పరిశ్రమల వ్యూహం గురించి వివరించింది మహల్ నోబిస్. కామన్వెల్త్ క్రీడల అవతవకల గురించి అధ్యయనం చేయు కమిటీని ఏమంటారు? షుంగ్లు. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మల్టీలెవెల్ మార్కెటింగ్ పరిశ్రమలపై అధ్యయనం చేసే కమిటీని రాజీవ్ అగర్వాల్ కమిటీ అంటారు. కనీస ప్రత్యామ్నాయ పన్ను దేనిపై విధిస్తారు? కనీస ప్రత్యామ్నాయ పన్నును దేనిపై విధిస్తారు? వస్తువుల వ్యయంపై. నెక్స్ట్, హెక్సర్ ఓహ్లిన్ సిద్ధాంతం దేనిపై ఆధారపడును? కారకాల లభ్యతలో గల తేడాలపై ఆధారపడుతుంది. ద్రవ్య తటస్థను కొనసాగించే లక్ష్యం గల విధానం ద్రవ్య విధానం. కార్మిక నష్టపరిహార చట్టాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 1923లో. సత్వర్ గ్రామీణ నీటి సరఫరా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1972 నుండి 1973 మధ్యలో. నెక్స్ట్, జనాభా పెరుగుదల నివారణ వ్యూహంపై నియమించిన కమిటీ ఏది? కరుణాకర్ కమిటీ 1991లో నియమించడం జరిగింది. ప్రపంచ జనాభా దినాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 11. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 85వ ఆర్థిక గణనని ఎప్పుడు జరుపుతారు? 2005. బడ్జెట్ అని దేనికి ఒక పరికరంలాగా వ్యవహరించును? కోస విధానానికి బడ్జెట్ అనేది పరికరంగా ఉపయోగపడుతుంది. అల్పాభివృద్ధి చెందిన దేశాలలో అభివృద్ధికి గల అవరోధం ఏది? సామాజిక వెనుకబాటుతనం. ఓకేనా. నెక్స్ట్, ప్లాన్ హరిజన్ అంటే ఏమిటి? ప్రణాళిక కాలబంధాన్ని ప్లాన్ హరిజన్ అంటారు. అంటే ఈ ప్రణాళిక వేయడానికి టైంకి ఉండే రిలేషన్నే ఈ ప్లాన్ హరిజన్ అని పిలుస్తారనమాట. అండ్ మన ప్రణాళికల్లో ఏ వస్తువును అధిక ప్రాధాన్యం ఇచ్చారు? ఉత్పాదక వస్తువులు. సంతులిత ప్రాంతీయ అభివృద్ధి లక్ష్యం కానిది ఏది? వలసలం పెరగడం. మార్కెట్ ఆర్థిక వ్యవస్థను గట్టిగా సమర్థించిన ఆర్థికవేత్తలు ఎవరు? ఆడమ్ స్మిత్, రికార్డ్, జీకే గాల్బ్రియత్. విదేశీ పెట్టుబడులపై సంపూర్ణ నియంత్రణ కలిగి ఉండటాన్ని ఏమంటారు? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అని పిలుస్తారు దీన్ని. ఇండియాలో అత్యధికంగా ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సహకార వ్యవసాయాన్ని సిఫార్సు చేసిన కాంగ్రెస్ వ్యవసాయ సంస్కరణల కమిటీకి 1949 నాయకత్వం వహించిన వారెవరు? జేసీ కమరప్ప. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ టఫ్ క్వశ్చన్. సో ఇది గైస్, టోటల్గా చూసుకున్నట్టయితే మనకు 93 క్వశ్చన్లు. సో 93 క్వశ్చన్లు కూడా మీరు నీట్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మీకు అర్థం కాకపోతే ఇంకోసారి కూడా వినడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ పీడిఎఫ్ మీకు ఏ విధంగా ఇస్తానంటే, డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ ఈ పోస్ట్కి సంబంధించిన లింక్ ఒకటి నేను పోస్ట్ చేస్తాను. అక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా మన ఫేస్బుక్ పేజ్ నేను ఏదైతే పోస్ట్ చేశానో ఆ పోస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారో, అక్కడ పోస్ట్ దగ్గర మీరు చూసుకున్నట్టయితే ఇమేజ్ కనబడుతుంది. ఇమేజ్ పైన ఒక లింక్ ఉంటుంది, డౌన్లోడ్ పీడిఎఫ్ అని. అక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ డివైస్లో సేవ్ చేసుకోవచ్చు. లేదు మాకు అలా అర్థం అవ్వట్లేదు, మీరు చెప్పిందే అర్థమవుతుందంటే మళ్ళీ మీరు రివైండ్ చేసి ఈ వీడియోని చూడొచ్చు. సో లేదా డౌన్లోడ్ చేసుకుని అయినా చూడొచ్చు. బట్ మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది, ఎప్పుడైనా సరే మీరు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంతగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అక్కడ నుండి వెంటనే మన వీడియోస్ని మీరు ముందుగా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.